ఎవరైతే బ్రహ్మజ్ఞానిని కోరికలతో ఆశ్రయిస్తారో ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు కానీ పరలోకంలో లభించేటువంటి సుఖాలు భోగాలు కానీ వాటిని ఆశిస్తూ ఎవరైతే మహాత్ముడిని ఆశ్రయించి ఆయన్ని పూజించి అర్చించి ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఆయా లోకాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల కారణంగా పొందాల్సినటువంటి సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుతారు. మరి ఏ కోరికలు లేకుండా కనుక బ్రహ్మజ్ఞానిని కనుక ఆశ్రయించి ఆరాధించినట్లయితే అటువంటి వాళ్ళకి జన్మలే లేకుండా పోతాయి అని మనం నిన్నటి 2 మంత్రాల్లో కూడా చెప్పుకున్నాం. మరి కోరికలు లేకుండా బ్రహ్మజ్ఞానిని ఆశ్రయిస్తే జన్మలు లేకుండా పోతాయి. ఎలా పోతాయి? కోరికలతో కనుకుంటే జన్మలు వస్తాయి, జన్మలు ఎత్తుతారు. ఎందుకని ఎత్తుతారు? కోరికలు ఉండటానికి లేకపోవటానికి ఈ తేడా ఏమిటి? కోరికలు లేనటువంటి వాళ్ళకేమో జన్మలే లేవు, వాళ్ళకి మోక్షమే, జన్మరాహిత్యమే. కోరికలు కనుకుంటే అటువంటి వాళ్ళకేమో ఆ కోరికలు తీరుతూ ఉంటాయి, జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఎందుకని ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని 2వ మంత్రంలో చెప్తున్నారు. 2వ మంత్రం చూడండి. కామాన్యః కామయతే మన్యమానః స కామాభిజ్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ఎవరైతే కామాన్ విషయాల్ని కామయతే మన్యమానః నిరంతరము స్మరించుకుంటూ ఉంటారు, కోరికల్ని భోగాల్ని విషయాల్ని వాటిని గురించి నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉంటారో సహా అతడు కామభిహి కోరికలు తీర్చుకోవడం కోసం తత్ర తత్ర జాయతే అక్కడక్కడ పుడతా ఉంటాడు. ఎందుకని అంటే ఈ కోరికలు తీర్చుకోవడం కోసమే పుడతా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు తీరాలి. కాబట్టి ఈ కోరికలు తీరాలంటే ఆ లోకంలో కన్నా పోవాలి, ఈ లోకంలో ఈ దేహం ఉన్నప్పుడన్నా అనుభవించాలి. అందుకని ఈ దేహం ఉన్నప్పుడు కనుక అనుభవించడానికి వీలు లేకపోతే ఆ కోరికలన్నీ మరుజన్మలో అనుభవించాలి. అందుకని మళ్ళీ జన్మెత్తుతాడు. కాబట్టి అక్కడక్కడ జన్మిస్తాడు అని అంటే ఈ కోరికల్ని తీర్చుకోవటం కోసమే జన్మిస్తాడు. ఇక పర్యాప్త కామస్య మరి కోరికలు తీరిపోయినటువంటి కృతాత్మనహతు ఆత్మానుభూతి నొందినటువంటి వాడికి ఇహ ఏవ ఈ జన్మలోనే ఈ దేహం ఉండగానే సర్వే కామాః అన్ని కోరికలు కూడా ప్రవిలీయంతి నశించిపోతాయి. ఎవరైతే ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు, నిరంతరము కూడా నేను ఆత్మననేటువంటి భావనలో ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి ఈ లోకంలో ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు. అన్ని కోరికలు తీరినటువంటి వాడు అవుతాడు. అతనిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు నశించిపోతాయి. కాబట్టి ఎవరైతే నిరంతరం విషయ చింతన చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు మహాత్ముడిని ఆశ్రయించినప్పటికీ కూడా ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నారు. అలా కాకుండా ఏ కోరికలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మహాత్ముల్ని ఆశ్రయించినట్లయితే అటువంటి వాళ్ళు ఇక కోరికలే నశించినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క బోధని వింటూ ఉంటారు కాబట్టి, వాళ్ళ యొక్క ఉపదేశాలను వింటూ ఉంటారు కాబట్టి క్రమక్రమంగా వాళ్ళు కూడా ఆ స్థాయికి అందుకుంటారు. కోరికలను నశించిపోతాయి. కాబట్టి మళ్ళీ జన్మెత్తాల్సినటువంటి అవసరం లేదు అని ఈ మంత్రంలో మనకి తెలియజేస్తున్నారు. నేను ఆత్మలను తెలియకపోవటం వల్ల జీవుణ్ణి అని అనుకుంటున్నాను. ఇదే మన అజ్ఞానం. ఆత్మగా ఉంటే అంతా ఆనందమే. నిజంగా ఆత్మగా ఉంటే ఆనందమే ఆనందం. ఏ కొరత లేదు, ఏ కోరిక లేదు. నాకు ఇది లేదు, నాకు ఇది కావాలా అనేటువంటి ఆలోచనే రాదు. అయితే మనం అలా ఆత్మగా ఉంటున్నామా? ఉండటం లేదు. కాబట్టి జీవుణ్ణి అని అనుకుంటున్నాం. జీవుణ్ణి అని అనుకుంటున్నాం కనుక ఈ శరీర మనోబుద్ధులకి పరిమితమైనటువంటి వాడిని అనుకుంటున్నాం కనుక మనకి ఏవో కొరతలు, ఏవో కోరికలు
ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఏవేవో ఆలోచనలు, మనసుతో ఆలోచనలు చేస్తుంటాం. బుద్ధిలో కోరికలు, మనసులో ఆలోచనలు, దేహం ద్వారా కర్మలు. ఈ కర్మల వల్ల ఏమవుతుంది? కర్మఫలాలు వస్తున్నాయి. ఈ కర్మల వల్ల కర్మఫలాలు వస్తే ఆ కర్మఫలాలను మనం అనుభవించాలి. కాబట్టి ఆ కర్మఫలాల అనుభవానికి మళ్ళీ 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 జన్మలెత్తాల్సి వస్తుంది. కోరిక అనేటువంటిది ఏదో ఒకటి కాదు, ఒకటో రెండో కోరికలు కాదు, అనేకం. ఎందుకని? వస్తువులు అనేకం, విషయాలు అనేకం, భోగాలు అనేకం. కాబట్టి అనేకం ఇవి ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి కోరికలు కూడా అనేకం ఉంటాయి. ఒక్కొక్క కోరిక తీరుతున్న కొద్దీ కొత్త కొత్త కోరికలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ కోరికలన్నీ కూడా ఒక్కొక్కప్పుడు గజిబిజిగా ప్రవేశిస్తూ ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ ఉంటాయి. ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి. అలాంటి సమయంలో మనసును పూర్తిగా చెడగొడతాయి ఈ రకమైనటువంటి ఆలోచన. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన కోరిక కనుక తీరితే మనకు సుఖం అని అనుకుంటాం. అయితే ఆ సుఖం మాత్రం తాత్కాలికమైనటువంటి సుఖమే. కోరిక తీరినంత మాత్రం మనకి శాశ్వతమైనటువంటి సుఖం రాదు. ఎందుకంటే కోరిక తీరిన తర్వాత మనకు కోరిక కలుగుద్ది. అంతేకాదు, వస్తువులు తాత్కాలికమైనటువంటివి కాబట్టి మనకు వచ్చే ఆనందం కూడా తాత్కాలికమైనటువంటిది. ఏ వస్తువు లభిస్తే నీకు ఆనందం అని అనుకుంటున్నావో ఆ వస్తువు కనుక నీకు దూరం అయిందా అప్పుడు ఆనందం కాస్త దూరం అయిపోతుంది. ఆ వస్తువు నువ్వు అనుకున్నట్టుగా కనుక నీకు ఉపయోగపడలేదా అప్పుడు నీకు ఆనందం దూరం అయిపోతుంది. లేదా ఆ వస్తువు కనుక చెడిపోయిందా, ఆ వస్తువు కనుక నీ చేజారిపోయిందా అప్పుడు నీకు ఆనందం కాస్త దూరం అయిపోతుంది. అంతేకాదు, ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువే మరొకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఒకప్పుడు స్వీట్ నీకు బాగా ఇష్టం, భలే తింటావు, పావు కిలో తీసుకొస్తే చాలవు, అలా తిన్నావు. మరి షుగర్ జబ్బు వచ్చింది, ఇప్పుడు ఆ స్వీట్ తినడానికి చాలా కష్టం. భయంతో ఏ రకమైనటువంటి సంతోషం లేకుండా ఏమవుద్దో అనుకుంటా తినాలి. కాబట్టి ఒకప్పుడు నీకు ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు మరొకప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, ఆ గృహప్రవేశం చేశావు, ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కోరిక నెరవేరింది. కానీ అదే ఒక ఏడాది పోయిన తర్వాత, 2 ఏళ్ళు పోయిన తర్వాత, 3 ఏళ్ళు పోయిన తర్వాత ఎక్కడో రిపేర్లు వస్తుంటాయి. ఆ రిపేర్ కనుక చేయించాలంటే అప్పుడు బాధ. లేదా అసలు అప్పుడు సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఆనందం సంవత్సరం తర్వాత ఉండదు. ఎందుకంటే నీకంటే మంచి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పక్కన వచ్చారు కాబట్టి అవి చూసిన తర్వాత మీకు ఎంత పెద్ద ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆనందం అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఒకప్పుడు ఆనందంగా ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఆనందంగా ఉండదు. కాబట్టి మనలో కలిగేటువంటి ఈ కోరికల వల్ల మనకి ఆనందం కలగకపోగా అశాంతి కూడా కలుగుతూ ఉంటుంది. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించలేరో అలా గ్రహించలేనటువంటి మానవులే ఈ వస్తువులు, ఈ విషయాలు, ఈ భోగాలు ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇస్తాయి, ఇవి లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతాను అనేటువంటి భావనతో వీటి కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. వీటిని సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాటిని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దానికోసం అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. వాటి కోసం తప్పిస్తూ ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో అతని ఆయుష్ కూడా పూర్తయిపోతుంది. ఎందుకని? జీవితం, జన్మ ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఈ కోరికలు పోవు, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆలోచనలు పోవు, దానికోసం ప్రయత్నాలు పోవు. శరీరం వదిలిపోతుంది. అయినా సరే ఈ శరీరం వదిలిపోయినప్పటికీ కూడా ఆ జీవుడు తన యొక్క కోరికలు అనేటువంటి మూటని నెత్తిన పెట్టుకొని ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే ఈ కోరికలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటివి, అవేం బరువు కాదు, స్థూలం కాదు. అందుకని సూక్ష్మమైనటువంటి కోరికల మూట నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం కోసం ప్రయాణం చేస్తాడు ఈ జీవుడు. అలా ప్రయాణం చేసి మరొక శరీరాన్ని ధరించి మళ్ళీ ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ జన్మలో కూడా అంతే, అవన్నీ తీర్చుకుంటుంటాడు. మళ్ళీ కొత్త కోరికలు పుడుతుంటాయి. ఈ కోరికలు చివరి దాకా మిగులుతూ ఉంటాయి. ఆ కోరికల మూట నెత్తిన పెట్టుకొని మళ్ళీ ప్రయాణం చేస్తాడు. మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఆ కోరికలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇలా జన్మలకి జన్మలు గడిచిపోతూ ఉంటాయి. అనంత కోటి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. జన్మలన్నిటిలో కూడా దుఃఖాలను పొందుతూనే ఉంటాడు. అంటే
కోరికలు ఉన్నంత కాలము జన్మలు తప్పవు, జన్మలు ఉన్నంత కాలము దుఃఖాలు తప్పవు. అందుకనే కోరికలే దుఃఖానికి కారణం. గౌతమ బుద్ధుడు తపస్సు చేసి ఆయన తెలుసుకున్నది ఇదే, కోరికలే మన యొక్క దుఃఖానికి కారణం. కాబట్టి కోరికల్ని త్యజించండి, హాయిగా ఆనందంగా ఉండండి అని. అది ఉపనిషత్తులు ఎప్పుడో చెప్పినటువంటి విషయం. కాకపోతే ఆయన అది అనుభవపూర్వకంగా గ్రహించి మళ్ళీ ఇతరులకు తెలియజేయటం జరిగింది. కాబట్టి మీకు దుఃఖం అనేటువంటిది పూర్తిగా శాశ్వతంగా తొలగిపోవాలంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా అంతమైపోవాలి, నశించిపోవాలి. అదే సమయంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు కనుక పొందాలి అని అంటే ఆత్మానుభూతిని పొందాలి. నేను ఆత్మను అనేటువంటి స్థితిలో నువ్వు నిలవాలి. అంటే నీ నిజస్వరూపం ఆత్మ అని గ్రహించాలి, అనుభూతి చెందాలి. నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మని అని తెలుసుకున్నావో, ఆత్మ ఆనంద స్వరూపం కనుక దానికి ఏ కొరతలు లేవు, ఏ దుఃఖాలు లేవు, ఏ బాధలు లేవు. అది అంతా ఆనంద స్వరూపం. అది ఆనంద స్వరూపం కనుక ఇక ఏ కోరికలు నీకు కలిగేటువంటి అవకాశమే లేదు. అన్ని కోరికలు కూడా తీరిపోయినటువంటి వాడు. ఎవరైతే ఆత్మానుభూతి పొందాడో అతడు గతకామాహ అంటే కామాలన్నీ గతించినటువంటి వాడు, అంటే కోరికలన్నీ తీరిపోయినటువంటి వాడు. కోరికలన్నీ అంతమైపోయినవి కనుక ఇందాక కోరికలు ఉంటే ఆ కోరికల మూట నెత్తిన పెట్టుకొని మళ్ళీ జన్మకు వస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు కోరికలే కనుక లేకపోతే ఇక జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరమే ఉండదు. అదే మోక్షం. కాబట్టి ప్రారంభం ప్రకారం వచ్చినటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి శరీరం ఉన్నప్పటికీ కూడా ఆ శరీరంతో అతనికి ఏమాత్రం సంబంధం ఉండదు. అతడు ఆత్మస్థితిలో, స్వస్థితిలో, ఆనంద స్వరూపంలో అలాగా ఉండిపోతాడు. ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కేవల సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. తన యొక్క దేహాన్ని కూడా కేవల సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. ఆ దేహం ఏం చేసుకున్నా, మనసు ఏం ఆలోచించినా ఆయనకి మాత్రం ఏది కూడా పట్టదు. కాబట్టి ఆయన ఎలా ఉంటాడు ఈ లోకంలో? ఒక క్రీడలాగా ఈ జీవితాన్ని, ఈ జన్మని ఒక క్రీడలాగా ఆడుకుంటాడు. కాబట్టి సుఖంగా, ఆనందంగా, చిద్విలాసంగా ఆయన ఉండిపోతాడు. అయితే ఎవరు ఇలా ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మజ్ఞాన్ని సేవించినటువంటి వాళ్ళు ఆ ఆత్మజ్ఞాన స్థితిని పొందితే వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి ఆత్మానుభూతి అనేటువంటిది ఇంతవరకు ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడిని సేవిస్తే ఏమిటి అనేది చెప్పుకున్నాం. కోరికలతో సేవిస్తే ఏమిటి, కోరికలు లేకుండా సేవిస్తే ఏమిటి, కోరికలతో సేవిస్తే జన్మలు ఎందుకు వస్తున్నాయి, కోరికలు లేకుండా సేవిస్తే జన్మలు లేకుండా జన్మరాహిత్యం ఎలా జరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆత్మానుభూతిని పొందటం అనేది ఎట్లా అనే విషయంతో మనకి ఇక్కడ చివరిలో ఈ ముడకోపనిషత్తుని ముగించడానికి ఆత్మానుభూతి మీదనే కేవలం దృష్టి పెట్టి చెప్తున్నారు. ఆత్మానుభూతిని ఎలా, దేని ద్వారా మనం పొందగలుగుతాం, దేని ద్వారా పొందలేము. బాహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల ఆత్మజ్ఞానాన్ని అంటే ఆత్మానుభూతిని పొందగలుగుతామా? ఒకవేళ పొందలేకపోతే మరి దేని వల్ల మనం పొందగలుగుతాం అనే విషయాన్ని మూడో మంత్రం తెలియజేస్తా ఉంది. మూడో మంత్రం చూడండి. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. అయం ఆత్మ, ఈ ఆత్మ ప్రవచనేన న లభ్యః, ప్రవచనాలు చేసినంత మాత్రాన లభించేది కాదు. అంటే ఆత్మానుభూతి పొందడానికి ప్రవచనాలు చేస్తే వచ్చేది కాదు. ఎందుకనంటే చాలామంది ప్రవచనాలు చేసే వాళ్ళని చూసి అమ్మా మహానుభావుడండి, ఆయనకేమండి, ఆయన ఆత్మానుభూతి పొందినటువంటి వాడండి అని అనుకుంటూ ఉంటారు. తెలియనటువంటి వాడు ఆయన మోక్షస్వరూపుడండి, మోక్షాన్ని అందుకున్నాడండి,
ఆయన సర్వసంగ పరిత్యాగండి, సన్యాసి అండి, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, ఆయన సాక్షాత్తు పరమాత్మ అని అనుకుంటూ ఉంటారు. ప్రవచనాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు కాదు. ప్రవచనాలు ఇచ్చినంత మాత్రాన ఆత్మానుభూతి పొందడం సాధ్యం కాదు. సరే, ఇంకానండి, నా మేధయా, బుద్ధి బాగా వికసించినటువంటి వాడు, మేధస్సు ఉన్నటువంటి వాడు, బాగా బుద్ధిబలం బాగా ఉన్నటువంటి వాడు, మరి అటువంటి వాడేమైనా ఆత్మానుభూతిని పొందుతాడా? ఆహా, నీకు మేధస్సు ఉన్నంత మాత్రాన ఆత్మానుభూతిని పొందడం సాధ్యం కాదు. నువ్వు శాస్త్రాలను చక్కగా తెలుసుకోవచ్చు, తెలుసుకున్నటువంటి శాస్త్రాలను బాగా గ్రహించవచ్చు, నువ్వు ఏకసంతాగ్రాహివి కావచ్చు, అన్నీ నీకు చాలా గొప్ప లక్షణాలు ఉండొచ్చు, అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, అయినా సరే ఆత్మానుభూతిని పొందడం సాధ్యం కాదు. కానీ నా బహునాశ్రుతేనా చాలా ఎక్కువగా శాస్త్రాన్ని శ్రవణం చేస్తే మోక్షాన్ని ఏమైనా అందుకుంటావా? ఆహా, అది కూడా లేదు. శాస్త్ర శ్రవణం చేసినంత మాత్రాన ఎంత ఎక్కువగా శాస్త్ర శ్రవణం చేసినా ఆత్మానుభూతిని పొందడం జరగదు. సరేనండి, ఇప్పుడు ఏమి చేసినా పొందలేమని చెబుతున్నారు. శాస్త్ర శ్రవణం చేసినా లాభం లేదు, సరే ప్రవచనాలు చేసినా లాభం లేదు, సరే మనకి ఎంతో బుద్ధిబలం ఉన్నప్పటికీ లాభం లేదు. మరైతే ఎట్లా? ఎవరైతే ఏష వృణితే, ఈ ఆత్మను పొందటానికి ప్రయత్నం చేస్తారో, ఈ ఆత్మను పొందాలనుకుంటారో, ఈ ఆత్మానుభూతిని చెందాలనుకుంటారో, తేన లభ్య, దానివల్ల వాళ్ళకి ఈ ఆత్మ లభిస్తుంది. అంటే ఆత్మానుభూతి పొందడానికి దగ్గర దారి ఏమిటంటే ఆత్మానుభూతిని పొందాలనేటువంటి తపన ఉండాలట. ఎవరు ఆ తపన ఉంటే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరైతే అట్లా ఆత్మ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకే ఆత్మ లభిస్తుంది. తస్య, అతడికి ఏష ఆత్మ, ఈ ఆత్మ స్వాంతనం తన యొక్క స్వరూపాన్ని వివృణితే తెలియజేస్తుంది, అంటే ప్రకాశిస్తుంది, అంటే తనంతట తానుగా ప్రకాశిస్తుంది ఆత్మ. ఆత్మని స్వయం ప్రకాశం అని అనుకున్నాం. ఎందుకని ఆత్మని స్వయం ప్రకాశం? అది ఇంకొక దగ్గర నుంచి ప్రకాశాన్ని తీసుకునే పని లేదు, దానిదే ప్రకాశం, దాని ప్రకాశమే ఇంకా ఏవైనా తీసుకుంటాయి. మరి అటువంటి ఆత్మ మనకి కనిపించగల. ఎందుకని కనిపించడం లేదు? ఆ ఆత్మ చుట్టూ మనం 3 పొరల్ని కప్పేశాం. ఏమిటా 3 పొరలు? సత్వ రజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇవి కప్పేశాం. అక్కడ సూర్య భగవానుడు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు, లేదా బాగా తీక్షణమైనటువంటి కిరణాలతో వస్తూ ఉన్నాడు. కానీ అదే సమయంలో మంచి మబ్బు గమ్మింది. ఆ మబ్బులన్నీ కూడా అట్లా అడ్డం వచ్చేసింది సూర్యుడికి. మరి ఇప్పుడు సూర్యుడు కనపడతాడా? కనపడు. సూర్యుడు కనపడాలని పూజలు చేస్తే లాభం లేదు. మరి ఏం చేయాలి? నువ్వేం చేసినా లాభం లేదు. ఆ మబ్బులు కనుక తొలగిపోతే అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు. ఎట్లా ప్రకాశిస్తాడు? తానే స్వయంగా ప్రకాశిస్తాడు. ఏమిటంటే తాను ఆయన ఎప్పుడు స్వయంగా ప్రకాశించేవాడు. ఒక్క మబ్బులు కమ్మినప్పుడు మాత్రమే మనకు కనపడలేదు. అది కారణం ఏమిటంటే మబ్బు కారణంగా కనపడలేదు, కానీ సూర్యుడిలో మాత్రం ఏ పొరపాటు లేదు, సూర్యుడు అట్లే ఉన్నాడు. అలాగే ఆత్మ ఎప్పుడూ స్వయం ప్రకాశమే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ ఆత్మ ప్రకాశానికి మన అజ్ఞానం అనేటువంటి పొర అడ్డొచ్చింది. ఈ అజ్ఞానాన్ని కనుక తొలగించుకున్నావా మళ్ళీ కోటి సూర్య సమప్రభా తేజస్సుడైనటువంటి ఆ ఆత్మ స్వరూపుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మ ప్రవచనాల వల్ల లభించేది కాదు, మేధస్సు వల్ల లభించేది కాదు, ఎక్కువగా శ్రవణం చేసినందువల్ల లభించేది కాదు. ఎవరైతే ఆత్మను పొందాలని తపిస్తారో, ఎవరైతే ఆత్మను పొందాలి అనేటువంటి తపనతో ప్రయత్నం చేస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాడే ఆత్మని పొందగలడు. మరి అటువంటి వాడికి ఎట్లా పొందుతాడంటే ఆ ఆత్మే తన స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ ఆత్మే తన స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది.
కనుక ఆత్మానుభూతి మనం ప్రయత్నించి పొందేది కాదు. ఆ ఆత్మకి అడ్డొచ్చిన దాన్ని మన ప్రయత్నంతో తొలగిస్తే ఆత్మ దానంతటిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మానుభూతి అనేటువంటిది సత్కర్మలు పుణ్యకర్మలు చేస్తే కలుగుతుంది అని కొంతమంది అనుకుంటారు. తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ భగవంతుడి యొక్క రూపాలని మనం దర్శిస్తూ పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటే భగవంతుడిని అందుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. పారాయణలు చేస్తే సహస్రనామాలు చదివితే మనం మోక్షాన్ని అందుకుంటాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా తెలియనటువంటి వాళ్ళు, శాస్త్రం ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు, మోక్షం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి వాళ్ళు. ఎందుకంటే మోక్షం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి భావన చేస్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఎక్కడన్నా ఓ ఏకాహమో సప్తాహమో పెట్టారనుకోండి, ఈ సప్తాహం కనుక పెడితే 7 రోజులు ఆపకుండా ఆ భజన చేయాలి. దానికి దొరకరు మనుషులు. ఒక రోజుకైతే దొరుకుతారు, ఇక 2వ రోజు నుంచి తప్పుకుంటారు వచ్చినటువంటి వాళ్ళు. మరి అప్పుడు ఏమవుతారంటే ఎవరో ఒకరు 4-5 కనుక వస్తే వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు కాసేపు భోజనం చేసి రావటానికో నిద్రపోయి రావటానికో ఏదో సరిపోతుంది. అందుకని ఆ మైకులని చెప్తారు, ఇక్కడ సప్తాహం జరుగుతూ ఉంది, ఎంతో పుణ్యప్రదమైనటువంటిది ఇది రామనామం, ఈ హరే రామ హరే రామ హరే కృష్ణ అని మనం కనుక అంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది, ఒక్కసారి రామానండి మోక్షం వచ్చేస్తుంది అని వాళ్ళు మైకులో చెప్తుంటారు. ఎందుకంటే ఎక్కడన్నా 4 వస్తారేమో అని. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసి చెప్పేటువంటి మాటలు కాదు. సరే, ఏదో ప్రయోజనం, అది మంచిదే, భజన చేయటం కానీ పారాయణ చేయటం కానీ పూజ చేయటం కానీ అన్నీ మంచియే. కాకపోతే ఏంటంటే వాటి వల్ల మోక్షం వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో లేదా ఆశ ఏదైతే ఉందో అది మాత్రం తప్పు అని మనం తెలుసుకోవాల్సినటువంటి. అలాగే కొంతమంది ఉండండి, మనకి ఎన్నో కథలు వస్తూ ఉంటాయి. శివరాత్రి రోజున జాగారం చేస్తే మనకి కైవల్యం, మనకు ఆ శివ లోకం కైలాసానికే వెళ్ళిపోతాం అని అంటున్నారు. దానికి మళ్ళీ కథల్లో ఏంటంటే కావాలని జాగారం చేయకపోయినా ఎవడో దొంగంట దొంగతనం కోసం వచ్చాడంట. వచ్చిన తర్వాత వాడు గుళ్ళోకి వచ్చాడు, బయట జనం కూడారు, వీడు బయటికి పోవడానికి వీలు లేదు. ఎప్పుడు ఈ జనం పాలు పోద్దా, ఎప్పుడు బయటికి పోదాం అనుకున్నాడు. తెల్లవారిన దాకా అట్నే ఉన్నాడు. అక్కడేమో దీపం కనుక లేకపోతే కనపడితే ఆ ఒత్తి వెలిగిస్తూ ఉన్నాడు. ఆ ఒత్తి వెలిగిస్తా తెల్లారిపోయింది, జనం లేరు. అప్పుడు ఆమె బయటకు వచ్చేసింది, ఆడికి మోక్షం వచ్చిందంట. లేకపోతే ఆ జనం వచ్చి వీడిని తన్నారు, చచ్చాడు, మోక్షం వచ్చింది. ఎందుకనంటే ఏమండి తెల్లవార్లు ఒత్తి వెలిగించాడు, తెల్లవార్లు మేలుకున్నాడు. ఎందుకు మేలుకున్నాడు అది మనకు అక్కర్లా. ఎందుకంటే జాగారం చేస్తే మోక్షం వస్తుంది అన్నారు కదా, అందుకని జాగారం చేశాడు, మోక్షం వచ్చింది అని. కనుక ఇవన్నీ కూడా భ్రమలు లేదా అజ్ఞానం లేదా శాస్త్రం తెలియనటువంటి పరిస్థితి. ఆత్మ ఏకం, అద్వయం. ఆత్మ ఒక్కటే ఉంది, అద్వయం రెండవదేది కూడా లేదు. పైగా అది సూక్ష్మాతి సూక్ష్మై సర్వవ్యాపకమై అఖండమై అనంతమై ఉన్నటువంటిది. రెండవది ఏదీ లేదన్నారు కనుక ఆత్మ కన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు. ఆత్మ కన్నా అన్యమైంది మరేది కూడా లేదు. మరి ఆత్మని అందుకోవాలని ప్రయత్నించే నువ్వెవరివి? ఏమండి ఆత్మ కంటే వేరే రెండవది ఏదీ లేదన్నారు. మరి ఆత్మను అందుకోవాలని ప్రయత్నించే నేనెవరిని? మరి వేరేగా ఉన్నానా లేనా అని మనకు క్వశ్చన్ వచ్చింది. నిజంగా ఆత్మ కంటే వేరుగా నువ్వు లేవు, నీవు కూడా ఆత్మవే. కాకపోతే నేను ఆత్మననేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయావు, తెలుసుకున్నా ఉండలేకపోయావు, అంతే తప్ప నువ్వు కూడా ఆత్మవే. ఆత్మ కన్నా వేరుగా నీవు లేవు. నేను ఆత్మననేటువంటి జ్ఞానం లేక నేను ఆత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి జీవుణ్ణి అని అనుకుంటున్నాం. కాబట్టి మనకి ఏం కావాలంటే ఆ జ్ఞానం కలగాలి. మనం ఆత్మ అయ్యే ఉన్నాం, కానీ ఆత్మనని తెలియదు, జీవుణ్ణి అని అనుకుంటున్నాం.
ఒక తండ్రి లేక లేక కుమారుడు కలిగితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆ కొడుకుని. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత చదువు చెప్పిస్తేనేమో చదువు అంట పట్ల చెడు స్నేహాలు చేస్తూ ఉన్నాడు, పేకాట ఆడుతూ ఉన్నాడు, ఎవరెవరితో తిరుగుతూ ఉన్నాడు, జులాయిలాగా తయారయ్యాడు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెడతా ఉన్నాడు. మరి ఆ తండ్రికి డబ్బు బాగానే ఉంది, మరి డబ్బంతా ఖర్చు పెడతా ఉంటే ఆయనకి ఆలోచన వచ్చింది, ఓహో వీడు మొత్తం హారతి కర్పూరం చేస్తాడు, కాబట్టి నేను కనుక పోయిన తర్వాత వీడు బ్రతుకుదేవి ఎట్టవుద్ది, అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆస్తి మొత్తం ఇప్పుడే కరిగిచ్చేస్తాడు, కాబట్టి ఏదో ఒకటి జాగ్రత్త చేయాలి అని ఆ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో అనుకున్నాడు తండ్రి. ప్రతి తండ్రి ఇట్లానే భావిస్తూ ఉంటాడు పాపం. సరే అలా భావించి ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా బంగారపు కడ్డీలుగా మార్చి దాన్ని వంటింట్లో ఆ నేలలో గుంట తీసి దాంట్లో పాతి పెట్టాడు. అలా పాతి పెట్టిన తర్వాత ఓ స్నేహితుడికి చెప్పాడు ఈ మాట. బాగా ఎంతో నమ్మకమైనటువంటి స్నేహితుడికి చెప్పాడు, అయ్యా మావాడు ఇలాంటి వాడు కనుక ఎప్పుడైనా అవసరం కనుకైతే వాడికి నువ్వే ఇదిగో ఇట్లా చెప్పి సహాయం చేయాలా, లేకపోతే వాడి మొత్తం చెడగొడతాడు అని చెప్పాడు. సరే ఈ కొడుకు ఇలా జులాయిగా తిరుగుతున్నాడు. మరి తండ్రి ఏమో ఆయనకి వయసు అయిపోయింది, చనిపోయాడు. ఆ తర్వాత కొడుకు చాలా కాలం ఏదైతే దక్కిందో ఆస్తి, ఆ ఆస్తి మొత్తం కూడా కరగదీసేశాడు. అంతా ఖర్చు అయిపోయింది, ఇక ఏమీ లేదు. అందుకని కాఫీకి డబ్బులు ఇవ్వమని చెప్పి, లేకపోతే హోటల్లో టిఫిన్ పెట్టించమని చెప్పి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటున్నాడు. సరే ఏదో పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి వాడని 1-2 సార్లు ఎవరైనా పెట్టిస్తారు, కానీ మళ్ళీ 3వసారి 4వసారి అడిగితే వాడు మొహం తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత పుట్టిన కాడల్లో అప్పు తేవటం మొదలుపెట్టాడు. మరి తెచ్చిన కాడ ఇస్తేనే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఇచ్చేది, కాబట్టి వాళ్ళు అప్పు ఇవ్వటంలా చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ సంగతి అప్పుడు ఆ స్నేహితుడికి తెలిసింది. తెలిసిన తర్వాత ఏమయ్యా, ఏమిటి నీకు ఈ కర్మ, అడుక్కునే కర్మ ఏంది, ఇలా బిచ్చమెత్తుకుంటున్నావే, ఎంత చండాలం, మీ తండ్రి ఎలా బ్రతికినటువంటి వాడు అని అంటే, ఏం చేసేది, నా దగ్గర పైసా డబ్బులు లేవు, నేను కటికి పేదవాడిని అయ్యాను, తినటానికి తిండి కూడా లేనటువంటి వాడిని అయ్యాను, నా గతెట్టు అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు, నువ్వు ఇయ్యి డబ్బులు అప్పి అని అన్నాడు. సరే అట్లయితే నేనేమి ఇవ్వను, కానీ నీకు డబ్బు ఉన్నది, మీ తండ్రి నిన్ను ఇట్లా చెడిపోతావని చెప్పి దాచిపెట్టాడు, నేను ఆ డబ్బు సంగతి చెప్తా, నువ్వు కనుక ఇక్కడి నుంచి ఏదో ఒక వ్యాపారం చేసుకొని నువ్వు ఆ వచ్చినటువంటి లాభాన్ని తింటూ బాగుపడతానంటే నేను అది చెప్తా, లేదు ఇట్నే అడుక్కు తింటానంటే అడుక్కు తిన్నాను, లేదు లేదు నువ్వు చెప్పినట్టు ఎట్లా చెప్తే అట్లా వింటాను, నువ్వు నీ మాట ప్రకారం నడుస్తాను అన్నాడు. సరే అప్పుడు తీసుకెళ్ళి ఆ వంటింట్లో తవ్వితే అదిగో ఆ బంగారు కడ్డీలన్నీ బయటపడ్డాయి. సరే వాటిని అమ్ముకున్నారు, ఆ డబ్బులతోటి వ్యాపారం చేసుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ బాగానే సంపదలతో తొలుతూగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈ కొడుకు దరిద్రుడా భాగ్యవంతుడా? భాగ్యవంతుడేనండి అంటాం. మరి భాగ్యవంతుడైన దరిద్రుడిగా ఎందుకున్నాడు? భాగ్యవంతుడని తెలియక, అంటే తన ఇంట్లోనే కావలసినంత బంగారం ఉన్నదని తెలియక దరిద్రుడిగా ఉండి అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు కూడా మన ఇంట్లో మన పెట్టెలో ఉంటుంది, ఎనపెట్టెలో ఉంటుంది, కావాల్సినంత బంగారం డబ్బు ఉంటుంది, ఉంటే మనం దరిద్రులు కావు. ఎందుకని? అది ఉన్నదని తెలుసు, మనకి తెలుసు కాబట్టి మనకు అవసరమైనప్పుడు తీసుకుంటాం, వాడుకుంటాం, మళ్ళీ అవసరం లేనప్పుడు తీస్తాం, దాచిపెడతాం. మరి వాడి సంగతి ఏమిటి? అది తీసేది కాదు, దాచిపెట్టేది కాదు, వాడికి అసలు తెలియదు. కాబట్టి వాడికి తెలియకపోవటం వల్ల వాడు దరిద్రుడిగా ఉన్నాడు. తెలిస్తే వాడు భాగ్యవంతుడిగా ఉంటాడు. ఇప్పుడు మనం కూడా అంతే. నేను ఆత్మను తెలియకపోయి దరిద్రుడిగా ఉంటున్నావు, జీవుడిగా ఉంటున్నావు. నేను ఆత్మను తెలిస్తే ఆత్మానుభూతిపరుడిగా పరమాత్మగా మనం ఉండేవాడు. ఇప్పుడు పరమాత్మగా ఎందుకు ఉంటలేదండి? ఆత్మను తెలియకపోవటం వల్ల. కనుక ఈ ఆత్మని తెలియనటువంటి అజ్ఞానంలో నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నావు. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకున్నావో, ఆ ఆత్మను తెలియటంతో నీ అజ్ఞానం కాస్త తొలగిపోద్ది, నువ్వు ఆత్మానుభూతిని పొందితే ఆత్మానుభూతి పరుడి అవుతావు. ఏదేదో చేస్తుంటే
ఆత్మకి దూరం అవుతున్నామే కానీ ఆత్మకి దగ్గర కావటం జరగదు. ఆత్మకి దగ్గర కావాలి అని అంటే ఆత్మను గురించినటువంటి ఆలోచన రావాలి, ఆత్మను గురించి తెలుసుకోవాలి, అంతే. ఆ విషయాన్నే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు అన్ని వ్యవహారాల ద్వారా ఆత్మకి దూరం అయిపోతావు. ఒక్క ఆత్మానుభూతిని పొందాలనుకొని ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటే ఆత్మకి దగ్గర అవుతావు. మరైతే ఆత్మని పొందడం ఎట్లా, పొందలేకపోవడం ఎట్లా? దేనివల్ల మనం పొందలేకపోతాం, దేనివల్ల పొందుతాం? బాహ్యమైనటువంటి విషయాల ద్వారా పొందలేము, ఆంతరంగికమైనటువంటి విషయాల ద్వారా పొందగలుగుతాం. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, అయం ఆత్మ ప్రవచనైన నా లభ్య అన్నారు. ఆత్మను గురించి అద్భుతంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. ఆత్మను గురించి చెప్తున్నావు అని అంటే నువ్వు ఆత్మ కాదన్నమాట. ఆత్మను గురించి చెబుతుంటే నువ్వు ఆత్మవు కాదు. ఇదిగోనండి ఆత్మ ఎట్టుంటుంది, అట్టుంటుంది, అట్టుంటుంది, అట్టుంటుంది. అందుకని అప్పుడప్పుడు నేను మీకు ఒక మాట చెబుతుంటాను, ఆత్మను గురించి చెప్పండి, నేను అని చెప్పండి అని అంటాను. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం అండి, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అండి, ఆత్మ సర్వవ్యాపకం అండి, ఆత్మకు ఆకారం లేదండి అని చెప్తున్నాను. నాకు ఆకారం లేదండి, నేను సూక్ష్మాతి సూక్ష్మం అండి అనండి అనేది దేనికనంటే అట్లా మనం కొద్దిగా అలవాటు చేసుకోవటానికి వస్తుంది. కాబట్టి ఆత్మను గురించి చెప్తే మాత్రం నువ్వు ఆత్మ కాదు. ఆత్మను గురించి వర్ణించేటువంటి వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కుకు ఆధారం కూడా ఆత్మేనని గ్రహించాలి. ఇక్కడ మాట వస్తూ ఉంది, ఈ మాట ఎలా వస్తూ ఉంది? వెనక ఆధారంగా ఆత్మ చైతన్యం ఉండబట్టి వస్తూ ఉంది. కానీ ఇలా ఆత్మ యొక్క శక్తి వల్ల ఈ వాక్కు వర్ణిస్తామంటే అలా వర్ణించిన కొద్దీ మాట్లాడుతున్న కొద్దీ ఆత్మకు దూరం అయిపోతున్నాం. మాటలు ఆపి ఆత్మ వైపుకు చూస్తే ఆత్మకి దగ్గర అవుతాం. అందుకని ఉపన్యాసాల వల్ల ఆత్మని పొందడం సాధ్యమయ్యేటువంటి కాదు. గొప్ప గొప్ప ఉపన్యాసకులైనటువంటి వాళ్ళు కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు మాత్రం కాదు. అలాగే రెండవది నా మేధయ అన్నారు. మేధయ అంటే మేధస్సు చేత కూడా ఆత్మను అందుకోలేవు. మేధస్సు అంటే తెలివి. నీకు ఎంత తెలివి ఉన్నా కేవలం తెలివితోటే మోక్షాన్ని అందుకోవటం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ తెలివి దేనికి సంబంధించింది? బుద్ధికి సంబంధించింది తెలివి. ఆత్మ దేనికి సంబంధించింది? అసలు విషయమే కాదు. బుద్ధిలో తెలివి ఉండొచ్చు, తెలివి లేకపోవచ్చు. అయితే బుద్ధిలో తెలివి ఉందని కానీ బుద్ధిలో తెలివి లేదని కానీ ఎవరు తెలుసుకుంటున్నారు? బుద్ధిలో తెలివి ఉందని కానీ తెలివి లేదని కానీ తెలుసుకునేది ఆత్మయే. అప్పుడప్పుడు మనం అంటుంటాం, అబ్బా నాకు అంత తెలివి లేదు లేండి అనండి. నీకు అంత తెలివి లేదని నీకు ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆత్మ. సరే పా నీకు పైకన్నా పోయి లోపల అనుకుంటాడు, నేనే గొప్ప తెలియగలండి, వీళ్ళందరూ తెలివి తక్కువళ్ళు అని అనుకున్నాం అనుకోండి. ఎట్లా తెలిసింది? అది కూడా ఆత్మ. కాబట్టి నీకు తెలివి ఉన్నది తెలివి లేనిది కూడా ఆత్మ వల్లనే తెలుస్తుంది. ఆ తెలుసుకునేటువంటి ప్రజ్ఞ అది ఆత్మ. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. కాబట్టి ఎంత తెలివి ఉన్నా లాభం లేదు. తెలివి ఎంతున్నా ఆత్మకు దూరం అయిపోతావు. తెలివి ఎక్కువైతే ఆత్మకు దూరం అయిపోతావు. అప్పుడు అందుకని మనం అంటుంటాం, అతి తెలివాడికి ఎక్కువండి, అతి తెలివాడు అండి వాడు. ఏమో ఉపయోగం? అతి తెలివి కనుకుంటే ఉండాల్సిన తెలివి ఉంటే పర్వాలేదు, కానీ అతి తెలివి ఉంటే ఏ లాభం? ఇక మూడోది ఏమిటంటే బహునా శృతేనా. ఏమండి నేను చక్కగా శాస్త్రాలు శ్రవణం చేస్తాను, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా శాస్త్రాలు శ్రవణం చేస్తాను. రాకెక్కడికి పోద్ది? మోక్షం. అప్పుడప్పుడు అనుకుంటాం అదే వచ్చిందిలేండి, మనం ఇంటా ఉంటే అదే వచ్చింది, అదే ఎట్టొచ్చింది, రాదు. కాబట్టి నువ్వు ఎంత శాస్త్రాలు విన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప గొప్ప గురువుల ద్వారా శాస్త్రాలు విన్నప్పటికీ కూడా వినాలనేటువంటి కుతూహలం పెరుగుద్ది, కానీ మోక్షం మాత్రం కలగదు. ఎవరో గురువు ద్వారా శాస్త్రాన్ని చక్కగా వింటారు, కానీ మననం చేయరు. మననం చేయకుండా ఆ చెప్పినటువంటి విషయాన్ని స్థిరపరచుకోకుండా మరొక గురువు ఏం చెబుతున్నాడో ఆయన చెప్పేది విందామండి అని అనుకుంటారు. అది వింటారు. ఆ తర్వాత దీనికి దానికి ఏదో తేడా వచ్చింది. ఏమంటే తేడా వచ్చింది కానీ ఇది కరెక్ట్ ఏందని వాడు ఇంకో ఆయన దగ్గరికి పోతాడు. ఆయన ఏదో చెబుతాడు. అదే తిరిగిపోయినా సరే మనం కనుక అడిగితే ఆయన తెలిసినవాడు అయిపోతాడు. అందుకని ఆయన ఏదో చెబుతాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంకొకరు అనుమానం పెరుగుద్ది, దానికి ఇంకా సందేహాలు ఎక్కువ అవుతాయి.
ఈ ప్రకారంగా ఒక చోట కాకుండా 4 చోట్ల 5 చోట్ల కనుక ఇలాగనే తెలుసుకుంటా ఉంటే జీవితం అంతా కూడా ఇలాగ ముళ్ళ కంపలో పడిపోవటం మాత్రమే జరుగుద్ది అన్నమాట. అందుకని నువ్వు ఆయన చెప్పింది కరెక్టా ఈయన చెప్పింది కరెక్టా అని తేల్చడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. చెప్పినటువంటి దాన్ని వినాలి, విన్నటువంటి దాన్ని విశ్లేషణ చేసి చూసుకోవాలి. నీకు తెలియకపోతే శాస్త్రాన్ని పట్టుకొని చూడాలి, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయం అవునా కాదా అని తెలుసుకోవాలి. ఇలా నీ అంతటి నువ్వుగా మననం ద్వారా విచారణ ద్వారా స్థిరపరచుకోవాలి భావాన్ని. అంతే తప్ప ఏదో ఆయనకి ఎంత తెలుసో ఈయనకి ఎంత తెలుసో తెలుసుకున్నామండి అని అనుకుంటే నీకు ఏమీ తెలియకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని నువ్వు ఎంతటి మహాత్ముడిని ప్రశ్నించినప్పటికీ కూడా ఎవరు కూడా సర్వజ్ఞులు కాదు. వాళ్ళకి తెలిసినటువంటి దాన్ని మాత్రమే చెప్పగలుగుతారు, కానీ తెలియనటువంటి దాన్ని ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా తెలుసుకుంటూ 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 ఉంటే నువ్వు కాస్త ఆత్మకు దూరం అయిపోవడమే జరుగుతుంది. ఎవరు చెప్పింది కూడా ఎక్కదు. అంతా కూడా విశ్లేషణ చేయటంలో, పరిశీలన చేయటంలో, పరిశోధన చేయటంలో అదిగో దాంతోటే సరిపోతా ఉంటుంది. మరి దీంతో ఆత్మానుభూతి మాట దేవుడెరుగు, ఆత్మకు దూరం అయిపోవటం మాత్రం ఖాయం. అందుకనే ఈ శాస్త్ర వాసన అనేటువంటిది ఒక కీకారణ్యం అని అన్నారు శంకరాచార్యులు వారు వివేక చూడమంటే. శాస్త్ర వాసన కీకారణ్యం అన్నారు. అంటే శాస్త్రాలు ఎన్నున్నాయో వాటన్నిటి తెలుసుకుందాం అనుకున్నాం. తెలుసుకున్న కొద్దీ నీ పరిస్థితి ఏంటంటే ఒక కీకారణ్యంలోకి పోతాం. కాస్త అరణ్యం బయట అయితే దారి తెలుస్తుంది, కానీ అరణ్యం లోపలికి పోయిన తర్వాత ఎటు చూసినా అంతా ఒకటిగానే ఉంటుంది. మనం తిరిగిన చోటే తిరుగుతూ ఉంటాం, ఏదో కొత్త చోట అనుకుంటుంటాం, బయట మాత్రం పడం. అదిగో అదే ప్రకారంగా శాస్త్రాలన్నీ కానీ తెలుసుకోవాలనుకుంటే ఇక బయటపడేటువంటి ప్రశ్నే లేదు. అందుకని ఏ శాస్త్రాలు నీకు అవసరమో, ఏది ఎంత తెలుసుకోవాలనో వాటిని అంతగానే తెలుసుకున్నట్లయితే, వాటినే గట్టి చేసుకుంటా ఉన్నట్లయితే అది నీకు ఉపయోగపడుద్ది. కానీ ఇంకా అది తెలుసుకుందాం ఇది తెలుసుకుందాం అది తెలుసుకుందాం ఇది తెలుసుకుందాం అని అంటే చాలా తేడాలు ఉంటాయి. ఏమంటే ద్వైతం అంటే ఏమిటి తెలుసుకుందాం, అద్వైతం అంటే ఏమిటి తెలుసుకుందామండి, విశిష్టాద్వైతం అంటే ఏమిటి తెలుసుకుందామండి, ఆయన ఏం చెబుతాడో తెలుసుకుందాం, ఈయన ఏం చెబుతాడో తెలుసుకుందాం, మా టీవీలో వచ్చినటువంటి వాళ్ళు ఏం చెబుతారో తెలుసుకుందాం అని అంటే నీకు దేనికి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఆత్మను అందుకోవటం ఈ విధాల్లో వీళ్ళు. మరి అయితే ఆత్మానుభూతిని పొందటం ఎట్లా? మరి దానికి చెప్పాలి కదా. ఆత్మానుభూతిని ఇట్లా పొందలేము, ప్రవచనాల వల్ల పొందలేము, మేధస్సు వల్ల పొందలేము, ఎక్కువగా శాస్త్ర శ్రవణం చేసినందువల్ల పొందలేము. రైట్, బాగానే ఉంది. మరి ఎలా పొందగలుగుతాము అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఆత్మను తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారో, తపన పడుతూ ఉంటారో, ఆ తపన కారణంగా ప్రయత్నం చేస్తుంటారో, సాధనలు చేస్తూ ఉంటారో, ఆత్మను తెలుసుకునేందుకు, ఆత్మానుభూతిని పొందేందుకు సద్గురువుని ఆశ్రయించి ముందుగా ఆయన యొక్క సేవ చేసి, ఆయన్ని పూజించి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆత్మ కోసం కనుక తప్పించినట్లయితే ఆయన ఆత్మను గురించినటువంటి ఉపదేశం ఇస్తాడు. ఆ గురువు నీకు ఆత్మను గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు నిరంతరం తదేకంగా ఆత్మచింతన చేస్తూ ఉన్నట్లయితే, ఆ ఆత్మను గురించే భావిస్తూ ఉన్నట్లయితే, భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి, కీటకం ఎట్లయితే భ్రమరాన్ని తలుచుకొని 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 భ్రమరమైపోతుందో అదే ప్రకారంగా ఈ జీవుడు ఆత్మను తలుచుకొని 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 అతను ఆత్మగా మారిపోతాడు. యద్భావం తద్భవతి అన్నారు. అంటే నీ భావం ఎట్లా ఉంటుందో నువ్వు అయ్యేది కూడా అదే. చివరికి ఆత్మవిధులై ఆయన వెలిగిపోతూ ఉంటాడు. ఆత్మ కాని దాన్ని నిరాకరించుట, నిషేధించుట, ఆత్మ కానిటువంటి దాన్ని నిరాకరించాలి, నిషేధించాలి. అదే ఆత్మను తెలుసుకునేటువంటి ఉపాయం. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆత్మ కాని ఏమిటో మనకు అన్నీ తెలుసు. ఆ ఆత్మ కాని వాటి అన్నింటినీ తొలగిస్తే ఆత్మ మాత్రమే మిగులుతుంది. తాను ఆత్మే కనుక ప్రత్యేకంగా ఆత్మను గురించి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. నేను ఆత్మనే అనుకోకపోవటం వల్ల ఏదో అనుకుంటున్నాం, దేహం అనుకుంటున్నాం, ఇంద్రియాలు అనుకుంటున్నాం, మనసు అనుకుంటున్నాం, బుద్ధి అనుకుంటున్నాం, ప్రాణాలు అనుకుంటున్నాం. ఇవన్నీ ఆత్మ కాదు. ఇది ఆత్మ కాదు కాబట్టి వీటన్నిటిని తొలగించామనుకో ఇంకేం మిగులుతుంది? ఆత్మగా నువ్వు మిగులుతావు, నేను ఆత్మని మిగులుతావు. ఇప్పటిదాకా నేను ఏది 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 అని అనుకున్నావో అవన్నీ కనుక కాకపోతే, అవన్నీ కనుక తీసేస్తే, అవన్నీ నిషేధిస్తే ఆత్మగా మిగిలిపోతావు. కాబట్టి ఇది ఆత్మని అందుకునేటువంటి విధానం. అయితే దీనికి కూడా గొప్ప అర్హత కావాలి. ఏమిటి అర్హత? ఆ విషయాన్ని తర్వాత మంత్రులు చెప్తున్నారు, రేపు తెలుసు.